గదిలో ఇదే మంచం మీద నువ్వు ఈ రాత్రికి ఆఖరి శ్వాస వదులుతావు. బెస్ట్ ఆఫ్ లక్. దేవుణ్ణి తలుచుకొని కళ్ళు మూసుకో. మరణం హాయిగా ఉంటుంది. నన్ను చంపదు, నేను చెప్పదు, నేను చావను, నన్ను చంపదు, నేను చెప్పదు, నన్ను చంపదు, నన్ను చంపదు, నన్ను చంపదు, నన్ను చంపదు, నేను చావను, నేను చావను. సార్ తలుపు తీయండి సార్. నన్ను చెప్పదు. ఏమైంది సార్? నేను చావను. ఏంటి అరుస్తున్నారు? తలుపు తీయండి సార్. సార్ తలుపు తీయండి. ఏమైంది సార్? తలుపు తీయండి సార్. ఏంటి సార్ ఏమైంది? ఆ కేకలేంటి? సార్ మిమ్మల్నే. ఏం లేదులే, ఏంటో అంతా గందరగోళంగా ఉంది. ఏ ఆగు, నువ్వు కూడా ఇక్కడే పడుకో. ఏంటిది? కావాల్సి వస్తే నేను మేనేజర్తో మాట్లాడతాను, ఇక్కడే పడుకో. ఎందుకు? ఎందుకంటే నాకు కొద్దిగా భయంగా ఉంది. ఇక్కడ పడుకోవడానికి నాకు భయంగా ఉంది. ఏయ్ ఏంటా మాటలు? కావాల్సి వస్తే 100 రూపాయలు ఇస్తాను, ఇక్కడే పడుకో. సరే పదండి. ఈ గదిలో ఇదే మంచం మీద నువ్వు ఈ రాత్రికి ఆఖరి శ్వాస వదులుతావు. వెయిటర్, నువ్వు మంచం మీద పడుకో, నేను కింద పడుకుంటాను. అదేంటి సార్? ముందు పడుకోవయ్యా. వెర్రి వేయి విధాలని పెద్దలు ఊరికే అన్నారా? ఇందుకే. అమ్మో, జ్వరం తగ్గటం లేదు. మందులు వాడినా తగ్గటం లేదంటే కారణం ఏమై ఉంటుంది? బాలు, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? నిన్నెవరైనా కొట్టడం, భయపెట్టడం జరిగిందా? బాలు, 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 ఏది కళ్ళు తెరు. తను మన పని మనిషిరా, తన్ని చూసి భయపడతావేంటి? అమ్మా, మీరు ఒకసారి బయటికి రండి అమ్మా. ఏంటి సాయమ్మా,
బాబు వాలకం చూస్తుంటే బాబుకి ఏదైనా చెడుగాలి తగిలిందేమో అనిపిస్తుందమ్మా. చెడుగాల అంటే? బాబు పరిస్థితి విచిత్రంగా ఉందమ్మా. ఇక్కడ దయ్యాలు ఆత్మలు ఎక్కువ. ఏ దయ్యమైనా సోకిందేమోనని. లక్ష్మి, 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 ఏంటి పరధ్యానంగా ఉన్నావు? ఏమండి, మీరు బాబు దగ్గర ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సార్ కాఫీ. మంచాన్ని చూసి భయపడుతున్నారేంటి సార్? మంచం దయ్యంగానే కనిపించిందా? మంచం దయ్యమా? అదేంటి? ఇక్కడ కాదులేండి, మా ఊళ్ళోలేండి. జూలీ అని మంచి అందగత్తె. పెద్దింటి బిడ్డలేని నలుగురు పోరంబోకి ఎదవలు ఆ అమ్మాయిని పాడు చేసి చంపేశారు. ఆ తరువాత ఆ అమ్మాయి దయ్యమై ఆ నలుగురిని భలే విచిత్రంగా చంపేసింది. నలుగురికి చావు మంచం మీదే. ఆళ్ళు పడుకునుండగా మంచం దానంతటా అదే గాల్లోకి ప్రయాణం చేసేది. వీధులన్నీ తిరిగేది. ఆ నలుగురిలో ఒకణ్ణి నిద్రలో ఉండగా అమాంతంగా బ్రిడ్జి మీద నుంచి మంచంతో సహా గోదాట్లోకి విసిరేసింది. ఇంకొకణ్ణి మంచంతో పాటు రైలు పట్టాల మీద పడుకోబెట్టింది. ఆడి మీద ఔరా మేలి వెళ్ళిపోయింది. తలాటు కాళ్ళిటు మొండెం పట్టాల మధ్యలో. ఇక మూడో వాణ్ణండి అమాంతం మంచంతో సహా శ్మశానానికి తీసుకెళ్ళి బతికుండగానే ఇక చాలు, నువ్వు వెళ్ళి పని చూసుకో. శ్రీనాథ్, బాలుకి ఈరోజు జ్వరంగా ఉంది, ఈరోజు స్కూల్కి రాడు. నాకు విషయం చెప్పు, నిన్నేం జరిగింది? ఎప్పుడు ఆంటీ? నిన్న సాయంత్రం స్కూల్ అయిపోయాక. ఏం జరగలేదు, క్రికెట్ ఆడాం. క్రికెట్ ఆడితే? క్రికెట్ ఆడినప్పుడు ఏం జరిగింది? బాల్ వెళ్ళి దెయ్యాల బంగ్లాలో పడింది. దెయ్యాల బంగ్లానా? అదేంటి? మీరు ఊరికి కొత్తగా వచ్చారు కదా, మీకు తెలీదేమో. ఈ ఊరు పులిమేరలో ఓ బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో దెయ్యాలుంటాయి. దెయ్యాలా? నిజం ఆంటీ, నన్ను నమ్మండి. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? బాల్ వెళ్ళి ఆ బంగ్లాలో పడేసరికి. పడితే ఏమైంది? బాల్ తేయడానికి బాలు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దెయ్యాల్ని చూసుంటాడు. దెయ్యాల్ని చూసాడా? అవునాంటీ, చూసే ఉంటాడు. ఆ బంగ్లాలో ఎవరెళ్ళినా అంతే, భయంతో గజగజ వణికిపోతారు. జ్వరం వచ్చేస్తుంది. నాకు స్కూల్కి టైం అవుతుంది ఆంటీ, వెళ్తాను. అలాగే. నిశ్శబ్దము, నిశ్శబ్దము. మహదానంద బాబా గారు వచ్చేస్తున్నారు. మీ అందరికీ ఆరోగ్యం ప్రసాదిస్తారు. మీ అందరికీ మహదానంద బాబా గారు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. ఎంతటి మొండి జబ్బైనా సరే ఇట్టే తగ్గిపోతుంది. బాబాగారు చేసే నారికేళ్ల వైద్యం కేరళ వైద్యం కన్నా గొప్పది. మీ అందరి చేతుల్లో ఉన్న ఆ కొబ్బరికాయలే మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఆయన మహిమలు అపారం, శక్తి అనంతం.
చూద్దాం బాబాగారు ఈరోజు ఎవరిని ముందుగా అనుగ్రహిస్తారో. నన్నా బాబా? నువ్వేనమ్మా. బాబా 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 లేమ్మా. డాక్టర్లు గర్భాశయ క్యాన్సర్ అని చెప్పారు. ఇంకా బ్రతికేది కొన్ని రోజులు మాత్రమే. ఇంకా కూతురు పెళ్లి కావాలి. ఏం అర్థం కావడం లేదు బాబా. ఎలాంటి జబ్బునైనా బాబాగారు తగ్గిస్తారు. బాబా అనుగ్రహానికి 50,000 అవుతుంది. ప్రస్తుతానికి నువ్వు 10,000 సమర్పించినా చాలు. ఆనందంగా ఇస్తాను స్వామి. ఆ కొబ్బరికాయ బాబాగారికి సమర్పించమ్మా. ఇక నీ జబ్బు తగ్గిపోతుంది. నిర్భయంగా వెళ్ళు. తలకు కొంచెం గాయమైంది. బయట కట్టు కట్టించుకో. బయట బయట అంటే? బయట ఎవరైనా డాక్టర్ ఉంటాడు. త్వరగా వెళ్ళమ్మా, ఇంకా చాలా మంది ఉన్నారు. గర్భాశయ క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన జబ్బు నువ్వు కొబ్బరికాయ కొట్టగానే తగ్గిపోతే ఈవిడికి తగిలిన మామూలు గాయానికి మళ్ళీ ఎంబీబీఎస్ డాక్టర్లు దేనికి? మహదానంద బాబా, నీ మహిమగల వైద్యం ఆవిడికి గాయం కాకుండా ఎందుకు ఆపలేకపోయింది? నీ మహిమగల వైద్యం ఆవిడికి గాయం కాకుండా ఎందుకు ఆపలేకపోయింది? సరే, గాయం అయితే అయింది. ఆవిడికి రక్తం కారకుండా ఎందుకు ఆపలేకపోతుంది? ఎవరు నువ్వు? బాబా శక్తినే ప్రశ్నిస్తావా? ఇది ప్రజాస్వామ్య భారతదేశం. ఎవరిని ఎవరైనా ప్రశ్నించుకోవచ్చు. అమ్మా, నువ్వు ముందు డాక్టర్ చూపించుకో. వెళ్ళు. ఈ బాబాకి నిజంగా శక్తి ఉంటే నా ప్రశ్నకి సమాధానం కూడా అతని దగ్గరే ఉంటుంది. బాబా దైవాంశ సంభూతులు. వారు మామూలు జనాల చెత్త ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు. ఇక్కడ భక్తులు చాలా మంది ఉన్నారు. నువ్వు అనవసరంగా ఆయన సమయాన్ని వృధా చేయకు. తప్పించుకోవద్దు. నాకే కాదు, ఇక్కడున్న ప్రజలందరికీ నాకున్న అనుమానాలే ఉన్నాయి. నా ప్రశ్నకు సమాధానం కావాలి. ఎక్కువగా మాట్లాడుతున్నావు భక్త. ఎవడ్రా నీకు భక్తుడు? భక్త, బాబాకు ఆగ్రహం తెప్పించకు. ఏం చేస్తాడు ఈ బాబా? ఈ బాబా తలుచుకుంటే 24 గంటల్లో నీ ఆయుష్ తీరిపోతుంది. చా, నిజమా? ఏం చేస్తాడు? చేతబడా? కాశ్మోరనా? హలే పూజ హత్య? చెప్పు, ఏం చేస్తాడు? సరే, ఈ సవాల్ కూడా నాకు ఇష్టమే. నన్ను చేతబడి చేయాలంటే నీకేం కావాలి? నా బట్ట కావాలి, మట్టి కావాలి, నా వెంట్రుక కూడా కావాలి. ఈ చెప్పులకి మట్టి ఉంది, నా బట్ట ఉంది, నా తల వెంట్రుక కూడా ఉంది. నీకు నిజంగా దమ్ముంటే
నీ చేతబడితో రేపు సాయంత్రానికి నన్ను చంపే. అది గాని జరగలేదనుకో, ఎల్లుండి కల్లా నీ గుడారం మొత్తం ఎత్తేయాలి. అర్థమైందిగా? ఇదేంటి బాబా అనుకుని తుఫాను? దుష్ట శిక్షణ చేయక తప్పేటట్లేదు బాబా. చేతు, నేను రా. నాన్న ఎలా ఉన్నారు? కొత్తూరు ఎలా ఉంది? ఇల్లు బాగానే కుదిరిందిరా. బాలుగాన్ని స్కూల్లో చేర్పించాను. కాకపోతే ఏమైంది నాన్న? వాడికి బాగా జ్వరం వచ్చిందిరా. ఊరు మారారుగా, నీళ్లు పడలేదేమో. అదే అయి ఉంటుందిలే. నువ్వు జాగ్రత్త. అలాగే నాన్న, వీలు చూసుకొని వస్తాలే. ఉంటాను. మంచిది. ఏం అర్థం కావటం లేదే. ఎవరండి ఇంట్లో? ఎవరైనా ఉన్నారా?